అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకంపై కీలక నిర్ణయం. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ బిల్లులతో పాటుగా డిఏ, హైఆర్, హెల్త్ కార్డుల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. పీఆర్సీ చైర్మన్ని తక్షణమే నియమించాలి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్. ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు వేతన సవరణ ప్రక్రియలో ఆలస్యం లేకుండా తక్షణమే చైర్మన్ని నియమించాలని ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాల్సి అయితే ఉంది. ఇప్పటికే ఇంకొక 2 మంత్స్లో 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రావడం లేదు. సో రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొత్త పీఆర్సీ చైర్మన్ నియామకంపై ఎదురు చూస్తున్నారని, అయితే 2023లో జరగాల్సిన ఈ చైర్మన్ నియామకం 3 ఏళ్లు గడుస్తున్నా నేటికి ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం, కుటుంబ భారం ఉద్యోగులపై ఆర్థికంగా ఒత్తిడి పడుతుందన్నారు. ఇక కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఎల్లప్పుడూ నిర్మాణాత్మక సహకారం అందిస్తున్నామన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ తదితర బకాయిలను తక్షణమే చెల్లించాలని, పలు ప్రభుత్వ శాఖలు ఏళ్ల తరబడి ఉద్యోగులకు పదోన్నతులు లేకుండానే ఉద్యోగులంతా విధులు నిర్వహిస్తున్నారని, తక్షణమే ప్రమోషన్స్ విషయంలో సీఎం చంద్రబాబు గారు చొరవ చూపాలన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని, పెన్షనర్లకు అడిషనల్ కాండమెంషన్, గ్రామ సచివాలయ ఉద్యోగులకు నేషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. వారంలో ఒక్కరోజు కూడా సెలవు, విశ్రాంతి లేకపోతే ఎలా అంటూ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదన్నారు. ముఖ్యంగా ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి హెల్త్ కార్డుల ద్వారా ఉద్యోగులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం జరగడం లేదన్నారు. ఈ విషయంలో ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ఆయా సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.